అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు. అక్కడ శిష్యులందరికీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అర్థం కావటంలా. ఎందుకు యేసుక్రీస్తు పాదాలు కడుగుతున్నాడు అర్థం కావటంలా. ఎందుకని ఇంతగా తను తగ్గించుకుంటున్నాడు అర్థం కావటంలా. అర్థం కాక అందరూ మౌనంగా ఉంటే పేతురేమో, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా? ఏమిటిది? నాకేం అర్థం కావటల్లా. చాలాసార్లు యేసయ్య చేసేది మనకు అర్థం కాదు. నీ జీవితంలో దేవుడు చేస్తుంది ఏమిటో నీకు అర్థం కాదు. అది నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, అది నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, అది నీకు బాధాకరంగా ఉండొచ్చు, అది నీలో అనేక ప్రశ్నలను తీసుకురావచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. సేవలో కొన్నిసార్లు చోటు చేసుకునేటటువంటి సంఘటనలు మనకేమీ అర్థం కాదు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, సంఘంలో కొన్నిసార్లు చోటు చేసుకునేటటువంటి కొన్ని పరిస్థితులు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, కుటుంబంలో కొన్నిసార్లు దాపరించేటటువంటి పరిస్థితులు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, ఈరోజు నీ జీవితంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు, పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు అనే ప్రశ్న నీకు రావచ్చు. ఆనాడు పేతురుకి అర్థం కాలా. అప్పుడు యేసుక్రీస్తు సమాధానం ఏమో తెలుసా? నీ జీవితంలో తపస్సు చేసినా సరే అర్థం కాదు అనలేదండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, కానీ పేతురు, తరువాత నీకు అర్థం అవుతుంది, తరువాత నీకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు నీతో అదే మాట మాట్లాడుతున్నాడు. నేను ఏం చేస్తున్నానో నీకు అర్థం కావటల్లా, కానీ త్వరలోనే నేను చేస్తుంది ఏమిటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు నీకున్న ప్రశ్న అది ప్రశ్నగానే ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రశ్న అది ప్రశ్నగానే నీకు కనిపిస్తుంది, కానీ త్వరలోనే నీకు అర్థమవుతుంది. అది శుభవార్త అంటారా లేకపోతే అశుభవార్త అంటారా? నీవు కలిగి ఉన్న ప్రశ్నకు త్వరలోనే నీకు జవాబు వస్తుంది. నీకు అర్థం కాని ఈ పరిస్థితి త్వరలో నీకు అర్థమవుతుంది అని దేవుడు అంటున్నాడంటే పాజిటివా నెగిటివా? చెప్పండి. పాజిటివ్ అండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, ఎందుకు అలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా? ప్రభు అంటున్నాడు, త్వరలో నీకు అర్థమవుతుంది, త్వరలో నీకు తెలియజేస్తాను. ఎందుకు దాన్ని అనుమతించాను, ఎందుకు అలా జరగనిచ్చాను, అది ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ అర్థం కావట్లేదు, కానీ త్వరలో నీకు అర్థమయ్యేలా చేస్తాను. అది నిజంగా దేవుడిచ్చే శుభ సూచకం. మనకు అర్థం కాని వాటిని అర్థం చేసేవాడు, అర్థమయ్యేలా చేసేవాడు యేసయ్య. మన ప్రశ్నలకు జవాబు దొరకని వాటికి సమాధానం ఇచ్చేవాడు యేసయ్య. అర్థం కానప్పుడు యేసు అంటున్నాడు, పేతురు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, కానీ కొంతకాలం అయిన తర్వాత నీకు అర్థమవుతుంది.